హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు బుద్ధ పూర్ణిమ గురించి చెప్పుకుందాం. వైశాఖ మాసం పౌర్ణమి రోజు ఈ బుద్ధ పూర్ణిమ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం అనుసరించేవారు, హిందూ మతం అనుసరించేవారు ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. బౌద్ధ పూర్ణిమ విశిష్టత బుద్ధుడు పుట్టినరోజున బుద్ధ పూర్ణిమ. బుద్ధుడికి జ్ఞానోదయమైనది బుద్ధ పూర్ణిమ వైశాఖ మాసం పౌర్ణమి రోజునే. బుద్ధుడు నిర్యాణం చెందినది కూడా వైశాఖ పౌర్ణమి రోజునే. ఇన్ని మూడు పుట్టినది, జ్ఞానోదయం అయినది, ఆయన నిర్యాణం పొందినది మూడు వైశాఖ పౌర్ణమి రోజునే. అందుకని బుద్ధ పూర్ణిమ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంగిని అనే ప్రాంతంలో పుట్టినారు. 623లో పుట్టినట్టు చరిత్ర. ఆయన పుట్టిన ప్రదేశం లుంబిని ఒకటి అయితే, రెండవది ఆయన జ్ఞానోదయం అయిన స్థలము, మూడవది నిర్యాణం అయిన స్థలము కుషినగరం ప్రదేశంలో ఆయన చనిపోయినది. ఈ మూడు స్థలాలు కూడా చాలా విశిష్టమైనవి. లుంబిని నేపాల్లో చాలామంది భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. ఇండియా, నేపాల్, శ్రీలంక, టిబెట్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియత్నాం, మంగోలి, కాంబోడి, ఇండోనేషియా ఇలా చాలా దేశాలు ఈ బౌద్ధ పూర్ణిమని పెద్ద పండుగలాగా జరుపుకుంటారు. ఈ రోజున బుద్ధ జయంతి పెద్ద పండుగలాగా జరుపుకుంటారండి. వైశాఖ మాసము పౌర్ణమి రోజు వచ్చేది బుద్ధ పౌర్ణిమ. ఆ రోజే ఆయన పుట్టినది, జ్ఞానోదయం అయినది, ఆయన చనిపోయినది మూడు కూడా బుద్ధ పూర్ణిమ రోజే. అందుకోసమని వైశాఖ మాసంలో వచ్చే బుద్ధ పూర్ణిమని, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని అంటారండి. ఇదండి బుద్ధుని గురించి, రేపు వచ్చే బుద్ధ పూర్ణిమ గురించి చెప్పుకున్నామండి. జై హింద్, జై గురు, నమస్తే.